తల్లి విగ్రహ విషయంలో ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మారుస్తున్నారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా విగ్రహం ఏంటని బీఆర్ఎస్ వాదిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడానికి పావులు కదుపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహంపై అంత రాద్ధాంతం చేస్తున్న గులాబీ పార్టీ గత 10 ఏళ్లలో ఆ విగ్రహంపై అధికారిక ప్రకటన చేయలేదు, ఆవిష్కరించలేదు. ఆ విషయాన్ని ఎత్తి చూపిస్తున్న కాంగ్రెస్ విపక్షాలను డిఫెన్స్లోనికి నెడుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం అంశం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ నడుస్తున్నాయి. సెక్రటేరియట్ ముందు నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి ప్రభుత్వం తరపున ఆహ్వానం అందించారు. అయితే నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లిని కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ తల్లి అంశం చుట్టూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్గా మేడ్చల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు పంచామృత అభిషేకం చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్ డీపీల్లో ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపుమార్చడం అంటే తెలంగాణ అస్తిత్వంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ కవిత జైలు నుండి బయటకు వచ్చాక తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. త్వరలో జాగృతి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంతో పాటు ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దాన్ని సెంటిమెంటుగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లే బాధ్యతను ఎమ్మెల్సీ కవితకు గులాబీ పార్టీ అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళితే అది తమకు అనుకూలంగా మారుతుందనేది గులాబీ పార్టీ భావనగా కనిపిస్తోంది. తెలంగాణలో మరోసారి సాంస్కృతిక ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కేసులు పెడతామని ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అసలైన తెలంగాణ తల్లి విగ్రహంగా భావిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలతో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుందన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గులాబీ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పార్టీ లక్ష్యాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. అప్పుడు విగ్రహాన్ని కేసీఆర్ ఆలోచనతో రూపొందించి సెంటిమెంటుగా వాడుకోవాలని చూసింది.
ఎవరిని సంప్రదించకుండా రాజకీయ పార్టీలతో చర్చించకుండానే విగ్రహం రూపొందించిన గులాబీ పార్టీ దాన్ని ప్రభుత్వ పరంగా ఆవిష్కరించలేదు. ఆ విగ్రహాన్ని తెలంగాణ భవన్లోనే పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం అన్న ప్రస్తావన ఎప్పుడూ తేలేదు. అధికారంలోకి వచ్చాక కూడా తమ పార్టీ ఆఫీసులోనే విగ్రహాన్నే తెలంగాణ తల్లి విగ్రహంగా కొనసాగించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం, మరోవైపు ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహం, ఈ వివాదంలో గులాబీ పార్టీ రగిలిస్తున్న తెలంగాణ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.